అందరికీ నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మనం నిర్వహించుకుంటున్న సజ్జన సాంగత్య స్వాధ్యాయ శిబిరం 79 ఎపిసోడ్లు దాటి ధారావాహికంగా అద్భుతంగా కొనసాగుతుంది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు 24 గంటల పాటు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎన్నో వినూతనమైనటువంటి కార్యక్రమాలతో, ముఖ్యంగా ఆత్మజ్ఞానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, బ్రహ్మర్షి పితామహ వేణునాథ ధ్యానాలు, ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ధ్యాన అనుభవాలు. ఇలా ఒక్కటేమిటి, ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి విషయాన్ని ఆమూలాగ్రంగా చక్కటి సులభమైనటువంటి భాషలో ఆధ్యాత్మిక గురువులందరినీ ఒక దగ్గరికి, ఒక వేదిక మీదకు తీసుకొచ్చి వారి సందేశాలను ఈ లాక్డౌన్ సందర్భంగా విస్తారంగా మీకు అందించినందుకు, ఈ కార్యక్రమాలని సహృదయంతో, ఆధ్యాత్మిక జిజ్ఞాసతో, ఎంతో తపనతో, ఆర్తితో, భక్తితో, జ్ఞాన సమపార్జనకు 24 గంటల పాటు ఈ కార్యక్రమాలని చూస్తూ ప్రతి ఒక్క పరమగురు సందేశాన్ని మరింత 10 మందికి పంచుకుంటూ ఈ కార్యక్రమానికి, ఈ ఛానల్కు, ఈ యొక్క వ్యవస్థకు అర్థాన్ని, పరమార్థాన్ని, నిండుదనాన్ని ఇచ్చినటువంటి పిరమిడ్ టీవీ ప్రేక్షకులకు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్కు, పత్రిజీ గడిచిన 30 సంవత్సరాల నుంచి అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలి, అందరూ ఏమి చెప్తున్నా శ్రద్ధగా వినాలి, ఆ విన్నది అందరికీ పంచుకోవాలి అన్నటువంటి నినాదాన్ని ఇప్పుడు సుసంపన్నంగా, సువిస్తారంగా, సుమంగళంగా విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్కు పాదాభివందనాలు. ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా లైట్ వర్కర్స్, పిరమిడ్ కాల్ సెంటర్ సర్వీసెస్ వారు పిరమిడ్ టీవీ ద్వారాను, యూట్యూబ్ ద్వారాను, పిఎంసి యాప్ ద్వారాను, పిఎంసి ఆన్లైన్ టీవీ ద్వారాను, మిత్రుల ద్వారాను ఈ కార్యక్రమాలను చూసి ముగ్ధులైనటువంటి అనేక మంది ఆత్మజ్ఞానాభిలాషులు, ధ్యానాభిలాషులు, ధ్యానం ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఈ కార్యక్రమాలు వింటున్నాము, ధ్యానం చేయడానికి మాకు ఏదైనా సహకారం దొరుకుతుందా, మాకేమీ ఈ ప్రయత్నంలో మాకు ఎటువంటి అనుభవం లేదు, మాకు సహకారం కావాలి అని వందలాది మంది ఫోన్లు చేస్తున్నారు. వారందరి సౌకర్యం కోసం మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రజిత సారథ్యంలో పిరమిడ్ కాల్ సెంటర్ సర్వీసెస్ ఉచితంగా ఆన్లైన్లో ధ్యానం నేర్పిస్తున్నటువంటి ఆ యొక్క ధ్యాన ప్రక్రియకి వస్తున్నటువంటి విశేషమైన స్పందనకి హృదయపూర్వకంగా నా అభినందనలు. అలాగే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి లైట్ వర్కర్స్ ధ్యాన జ్ఞాన అనుభవాలు, సందేశాలు, అద్భుతమైనటువంటి పుస్తకాలను పాఠ్యాంశాలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆధ్యాత్మిక సృష్టిలో ఉన్నటువంటి సరికొత్త కాంతులను అందరికీ అందిస్తున్నటువంటి లైట్ వర్కర్స్ చేస్తున్నటువంటి విశేషమైన కృషికి ఈ సందర్భంగా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా వారి పని ఎక్కడ ఆటంకం లేకుండా రోజు రోజుకి వేలాది మందికి ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ఆ యొక్క లైట్ వర్కర్స్ మాస్టర్స్కు, అలాగే పిరమిడ్ టీవీలో మనం చూస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి అభినందనలు తెలుపుతూ, ఇతోధికంగా అడ్వర్టైజ్మెంట్ రూపంలో వారి అభినందనలు పంపిస్తున్నటువంటి యావత్ పిరమిడ్ మాస్టర్లకు, ధ్యానాభిలాషులకు నా హృదయపూర్వక ధ్యానాభినందనలు.
ఫ్రెండ్స్, మరి కొద్ది రోజుల్లో మనకు ఇంటర్నేషనల్ యోగా డే రాబోతుంది. అది మన రోజు, మన దినోత్సవం. కొన్ని వేల సంవత్సరాలుగా సనాతన భారతదేశంలో నిబిడీకృతమైనటువంటి చెరగని ఒక మహా విజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి పంచే అద్భుతమైనటువంటి రోజు. యోగ సంపదను, ధ్యాన సంపదను, అనుభవ సంపదను ప్రపంచంతో పంచుకునే అద్భుతమైన రోజు మరి రేపు జూన్ 21. ఈ సందర్భంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, మరి పిరమిడ్ మెడిటేషన్ ఆన్లైన్ టీవీ ద్వారా ఎన్ని వీలైతే అన్ని లైవ్స్ అన్ని కేంద్రాల నుంచి ఇవ్వడానికి సిద్ధమవుతుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మీ కేంద్రాలలో 1-2 గంటల పాటు చేస్తున్నటువంటి యోగ సందేశాలు, జ్ఞాన సందేశాలు, యోగ గురువుల, ఆధ్యాత్మిక గురువుల అనుభవాలు, అభినందనలను ప్రాయోజిత కార్యక్రమాలుగా మీరు పిఎంసి ద్వారా ప్రపంచానికి మీ వాణిని వినిపించుకునేదానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ముఖ్యంగా ఆ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ మాస్టర్స్ శాస్త్రి గారు మరి పిఎంసి హిందీ వారి సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువుల సందేశాలను లైవ్ పిఎంసి ఆన్లైన్ టీవీలో లైవ్లో అందించబడుతుంది. అలాగే పిఎంసి ఆన్లైన్ టీవీలో ఎన్నో లైవ్స్ ఇవ్వచ్చు మనం, అది మన టెక్నాలజీ. కాబట్టి మీకు కోరిన సమయంలో మీ ఆన్లైన్ లింక్ని అందరికీ పంపిస్తూ సుమారు 2 లక్షల మంది ఆన్లైన్ టీవీలో మన కార్యక్రమాలని చూస్తున్నారు. మీ ఆనందాన్ని, మీ అభినందనలను వారితో పంచుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వివరాలకు కార్యాలయానికి కానీ, పిఎంసి కార్యాలయానికి కానీ, లేదు నా నెంబర్ మీ అందరికీ తెలిసిందే 9246636854కి సంప్రదించండి. తప్పకుండా ఇంటర్నేషనల్ యోగా డేని ఒక గొప్ప అద్భుతమైన ఉత్సవంగా, ఈ డిజిటల్ యుగానికి ఒక గొప్ప కానుకగా మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ నుంచి, ఈ ఆత్మ విజ్ఞాన ప్రపంచం నుంచి మన అంగరంగ వైభవంగా, ఆనందదాయకంగా జరుపుకుందామని తెలియజేస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, గడిచిన అన్ని ఎపిసోడ్ల నుంచి విస్తారంగా వింటూ కొన్ని ప్రశ్నలను వాట్సాప్ ద్వారా ఆన్లైన్లోనూ పదే అడుగుతున్నారు. వాటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పమని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రారంభించినప్పుడే సందేహాలు సమాధానాలు అని ఒక శీర్షికని పత్రిజీ ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది. మనకు సందేహాలు సమాధానాలు. ధ్యానం చేస్తే సందేశము, ధ్యాన అనుభవం ఒక సందేశము. ధ్యాన అనుభవంలో ఎదుగుదలలో ఉంటున్నప్పుడు అనేక సందేహాలు రావడం సహజం. ఆ సందేహం, ఆ ప్రశ్న ఎలా ఉండాలి అంటే, ఇటీవల పత్రిజీ ఒకరోజు పిఎంసిలో ఒక కార్యక్రమంలో చెప్పారు, అది పరిప్రశ్న అయి ఉండాలి. ఎంత అద్భుతమో! ఒకానొక ప్రశ్న పరిప్రశ్న అయి ఉండాలి. ఇది పిరమిడ్ మాస్టర్లకు ఒక అద్భుతమైనటువంటి సూచన. ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరమ సత్యము. ప్రశ్న, ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. ఎక్కడ ప్రశ్న ఉందో అక్కడ సమాధానం ఉంటుంది. ప్రశ్నించేవాడినే పరమాత్మ అంటారు మన డాక్టర్ న్యూటన్ గారు. ప్రశ్న లేకపోతే సమాధానం ఉండదు కదా. అయితే ఆ ప్రశ్న ఎలా ఉండాలి అన్నది భగవద్గీతలో శ్రీకృష్ణుల వారి ద్వారా అర్జునులకి తెలియచేయబడింది. పరిప్రశ్న కావాలి నాయన, పరిప్రశ్న ఉండాలి, ప్రశ్న పరిప్రశ్న అయి ఉండాలి. ఆ సందర్భంగా నువ్వు ఎవరినైతే ప్రశ్నించుదాం అనుకుంటున్నావో, ఎక్కడ సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నావో ఆయన గురు భావంతో చూడాలి. అష్టాంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం చెయ్యాలి.
శరీరం అంటే 2 కాళ్ళు 2 చేతులు ఒక తల ముండెము 6, మనసు 1, బుద్ధి 1, వీటితో పాటు మీరు నమస్కారం చేస్తూ ఆత్మపూర్వకమైనటువంటి నమస్కారం చేస్తే అది అష్టాంగ నమస్కారం అవుతుంది అని సార్ చెప్తూ, ప్రశ్న ఎలా ఉండాలి అంటే పరిప్రశ్న అయి ఉండాలి. పరిప్రశ్న, నీ ఒక్కడికి సమాధానం కాదది. నీ ఒక్క ప్రశ్న కొన్ని లక్షల మందికి సమాధానం అయితే అది పరిప్రశ్న. అదే జరిగింది ఈ మధ్యన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఈ లాక్డౌన్ సందర్భంలో. కారణం ఏదైనా అందరూ ఇంట్లో ఉండడం వలన, అందరూ ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్యాత్మిక ఛానల్ను చూస్తుండడం వలన వారికి ఉన్న అనేక ప్రశ్నలు అద్భుతమైన సమాధానాలు దొరికాయి, సులభమైన సమాధానాలు దొరికాయి. క్లిష్టమైన ప్రశ్నలకు సైతం సులభమైన సమాధానాలు దొరికాయి. అది వారి ఆనందం. ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్నటువంటి కష్టమైనటువంటి ప్రశ్నకు సమాధానాలు దొరికాయి ఎంతోమంది మాస్టర్ల ద్వారా, పత్రిజీ సందేశాల ద్వారా. ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే ఆ ఒక్క ప్రశ్న వారికి సమాధానం కాదు, ఆ ప్రశ్న ద్వారా దొరికినటువంటి సమాధానం కొన్ని లక్షల మందికి సమాధానపరచాలి. అప్పుడు దానికి ఒక అర్థము పరమార్థం ఉంటుంది. అంతేగాని అలా అడగాలి అంటే ఆ మనిషి కనీస స్థాయిలో నాది నేను కోసం అడగరాదు. నాది నేను అంటే నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా, నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా, నాకు తలనొప్పి తగ్గుతుందా, నాకు పిల్లలు పుడతారా, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు డబ్బులు వస్తాయా, ఇది పరిప్రశ్న కాదు. నీ ప్రశ్నకి సమాధానం ఇచ్చినప్పుడు తెలియకుండానే కొన్ని లక్షల మంది సమాధాన పడాలి. అది సరైనటువంటి ప్రశ్న. అందుకు ప్రశ్న అడగాలన్నా కొన్ని రోజులు ధ్యానం చేయాలి అంటాడు ఇంకో మహాత్ముడు. లేకపోతే ఏది ప్రశ్నో, ఏది సందేహమో, ఏది అవసరమో, ఏమి అడగాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత అష్టాంగ నమస్కారం స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు ఎంతో కొంత సాధన చేసి ఉంటారు. సాధన తర్వాత వారి నుంచి ఏదైనా ప్రశ్న వస్తే ప్రశ్నించేటోడే పరమాత్మ అవుతాడు. ఆ ప్రశ్న ద్వారా అనేక సమాధానాలు వస్తాయి. అదే ఇంతకుముందు ఒక సచికేతుడికి యమధర్మరాజుకి, ఒక పార్వతీదేవికి శివుడికి, ఒక అర్జునుడికి కృష్ణుడికి జరిగినటువంటి ఆ ప్రశ్నోపనిషత్ యుగాల దాకా సమాధానాలు పరుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సందర్భంగా ఈరోజు మన ఈ సండే ఆదివారం అనుబంధంలో సందేహాలు సమాధానాలు శీర్షికని ద్వారా మొదటి ప్రశ్న, కపాల మోక్షం అంటే ఏమిటి? నారాయణరావు గారు, ఏలూరు. అడగక మొట్టమొదటి ప్రశ్నే కపాల మోక్షం అంటే ఏంటి? ఇది చక్కటి ప్రశ్న అడిగిన పరమాత్మ శ్రీ నారాయణరావు గారు, ఏలూరు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆధ్యాత్మికతలో, ఆధ్యాత్మిక ఎతుకులాటలో అనేక రకాల ధర్మాలు, అనేక రకాల ప్రయోగాలు, అనేక రకాల ప్రయత్నాలు, అనేక రకాల మార్గాలలో వస్తున్నప్పుడు రకరకాల ఆధ్యాత్మిక పందాలు దొరుకుతుంటాయి మనకు. ఆ పందాలలో కొన్ని పదాలు కొంతమందిని బాగా ఆకర్షిస్తుంటాయి. అలా ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో అనేక మందిని ఆకర్షించే ఒకనొక పదం కపాలం. దీని మీద భౌతిక ప్రపంచంలోను, బాహ్య ప్రపంచంలోను, ఆధ్యాత్మిక ప్రపంచంలోను దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కపాలము. ఈ కపాల మోక్షం అంటే ఏమిటని అడిగారు ఈయన. కపాల మోక్షం పొందినటువంటి ఒక పరమాత్మకు ముందు మనం మన ప్రణామాలు తెలియజేసుకుందాం. వారి పేరే రమణ మహర్షి చేతనే నాన్నగారు అనిపించుకున్నటువంటి శ్రీ కావ్యకంఠ గణపతి ముని గారు.
కావ్యకంఠ గణపతి ముని గారికి ఈ సందర్భంగా కపాల మోక్షం అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం కావ్యకంఠ గణపతి ముని. ఫ్రెండ్స్, ఆధ్యాత్మికతలో ప్రతి పదానికి చాలా లోతైన అర్థం ఉంటుంది. అది కనుక సరిగా అర్థం కాకపోతే అది అభాసు పాలవుతాం. కాబట్టి కపాలం అనుకుంటే మనం అనుకున్న కపాలమే కపాలం కాదు. కపాలభాతి అన్న ఒక యోగ ప్రక్రియలో దానివల్ల కఫం కరుగుతుంది, పైత్యం తగ్గుతుంది, వాతం కనుమరుగవుతుంది అన్నటువంటి ఒక వైద్య విధానంలో వాడతారు కపాలభాతి అని ఒక ఆయుర్ ప్రక్రియలో. మరి ఇది కపాల మోక్షం. కపాల మోక్షం అంటే కపాలం అంటే ఇది. ఈ కపాలంలో ఉన్నటువంటి జిడ్డు, చెత్త, చెదారము ఈ మనిషి నశించిన దాంట్లో పోదు, అది అంత గట్టిగా ఉంటుంది. అటువంటి పద్ధతుల నుంచి బయటపడడానికి కొంతమంది ఈ కపాలాన్నే పాత్రగా చేసుకొని అందులో అన్నం వేసుకొని తింటుంటారు. దీనికి కారణం వారి తత్వం, వారి గురు పరంపర వేరేగా ఉంటుంది. ఇది ముఖ్యంగా మనం నాగాబాబాస్లోను అఘోరాస్లోను చూడవచ్చు. వాళ్ళు ఏం చెప్తారంటే మనిషి సకల కష్టాలకు ఇష్టాలకు బానిసైపోవడానికి కారణం ఈ పుర్రే కదా, కపాలమే కదా. దాన్ని ఇలా కాకుండా ఇలా తిరిగేసి దాంట్లో తింటే అటువంటి భావనలు మమ్మల్ని దరిచేరవు, మమ్మల్ని కష్టపెట్టే భావనలు మా పుర్రిలోకి చేరవు, మా కపాలంలోకి చేరవు, కాబట్టి దీంట్లో మేము భుజిస్తాము అన్నది వాళ్ళ తాలూకు ఒకనొక ప్రాథమిక అంశము, ఒక పరంపర, ఒక ఆచారం. ఇది సాధ్యం కాదు కదా అందరికీ. ఏదైతే అందరికీ సాధ్యం కాదో, అది కొంతమందికి అవుతుందో, అది పూర్తి సత్యం కాదు. పూర్తి సత్యం కాదు. ఈ సందర్భంగా దీన్ని చెప్పుకోవాలి. సత్య మార్గంలోకో ఆధ్యాత్మిక ప్రయాణంలోకో చేస్తున్న ఒక ప్రయాణమే కావచ్చు, కానీ సత్యం అయితే కాదు. ఏంటి సత్యము అంటే అందరికీ ఏదైతే, అందరికీ, జనులందరికీ, మానవాళికి అందరికీ ఏదైతే సాధ్యమో దాని పేరు సత్యం. అది ఏదైనా సరే మానవాళందరికీ సాధ్యం కావట్లేదు, ఏ కొద్ది మందికో సాధ్యమవుతుంది అంటే సత్యమైతే కాదు, శోధనలో ఉన్నారు. అది చెప్పక తప్పదు. ఎవరిని కించపరచడం కాదు, తక్కువపరచడం కాదు. బుద్ధి కర్మానుసారిని. ఆయా శోధనలలో వారు ఏ రోజుకు తెలుసుకుంటారు, ఏదో జన్మకు తెలుసుకుంటారు, కానీ శోధన అయితే ఉంది. కపాలము అన్న దాని మీద శోధన ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కపాలము మోక్షము. హిమాలయాలలో బ్రహ్మకపాలమని, బ్రహ్మకమలమని ఉన్నాయి. బ్రహ్మ అన్నది అర్థమైతే తప్ప బ్రహ్మ కపాలం అర్థం కాదు. తీరా అంత దూరం వెళ్ళి ఆ భైరవగిరిలో, జాగేశ్వర ప్రాంతంలో భైరవగిరిలో సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న ధార, నీటి ధార వస్తుంది. ఒక చిన్న ఈ మనిషి కపాలాన్ని పోలినటువంటి ఒక చిన్న రాతి కొలంలోకి, అక్కడికి వెళ్ళి మన పూర్వీకుల అస్థికులో ఇంకోటో పెట్టేస్తే వాళ్ళకి మోక్షం వచ్చినట్టు కాదు, కపాల భాతి అయినట్టు కాదు, కపాల మోక్షం సాధించినట్టు కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మికతలో అసలు సిసలైనటువంటి అర్థము కపాల మోక్షానికి లేదు. అక్కడ వచ్చినటువంటి నీటిని కొంచెం తీసుకొని తల మీద చల్లుకుంటే కపాల మోక్షం వచ్చినట్టు కాదు, మనకి వచ్చినట్టు కాదు, మన పూర్వీకులకి వచ్చినట్టు కాదు. సముద్రపు జలాలు, నదీ సంగమాలు, ప్రయోగాలు, త్రివేణి సంగమాలు, ఉజ్జయిని, బుద్ధగయ, ఎక్కడికెళ్ళి ఎక్కడ ఏది చేసినా కపాలానికి మోక్షం రాదు. కపాల మోక్షం అన్నది మనం జీవించి ఉండగానే తెచ్చుకోవాల్సినటువంటి ఒకానొక ఆధ్యాత్మిక ప్రక్రియ. ఎక్కడ సాధ్యమవుతుంది అది? ఎవరైతే జీవించి ఉండగానే చిత్ భస్మాన్ని చేసుకుంటారో, చిత్ భస్మాన్ని సాధించుకుంటారో వాళ్ళకు దొరుకుతుంది. అలా సాధించుకున్న వారు కావ్యకంఠ గణపతి వారు. తర్వాతి ఎంతోమంది మహర్షులు, మునులు, యోగులు, గురువులు.
వాళ్ళు కపాల మోక్షాన్ని సాధించినట్టు. కపాల మోక్షం సాధించినాక దానికి మళ్ళీ మెడలో ఏదో హారము రాదు. వేరే ఏ ఏ ఏ ఏ ఏ ప్రక్రియలు ఏవి బయటికి కనిపించవు, ఏవి ఆడంబరాలు రావు, వెనక నుంచి సూర్యుడేమీ రాడు, వెనక నుంచి కమల పువ్వులేమీ రావు. కాకపోతే వారి తత్వాలు అలా ఉంటాయి. కపాల మోక్షాన్ని సాధించిన వారిని కలువ పువ్వు మీద కూర్చోబెడతాం. ఏంటంటే దాని అర్థము, ఆ నీటిని బురదని అంటించుకోకుండా నీటిలోని బురదలోనే ఆ పువ్వు ఉంటుంది. ఒక కమలము ఆ నీటిలోని బురదలోనే ఉంటుంది, బురద నీటిలోనే ఉంటుంది. కానీ ఆ బురద నీటిని అది అంటించుకోదు, ఇది వికసిస్తుంది. అంటించుకోలేదు, కానీ దీని ఎన్లైటన్మెంట్కి, దీని వికసించడానికి, దీని పరిమళానికి ఏ ఇబ్బంది లేదు కదా. అలాగే ఒక మనిషి ఈ సమాజంలో శారీరక, మానసిక, ఆర్థిక, బంధపరమైనటువంటి ఈ ప్రపంచంలో ఉంటూనే వీటికి సంబంధించినటువంటి ఏ చెత్త చెదారము బురద తను అంటించుకోకుండా, ఎవరికి అంటించుకుంటా ఉంటే తన పేరు ఆ స్థితి పేరు కపాల మోక్షము. సాయి చెప్తారు కదా, వటపత్ర సాయికి ఉంటుంది అన్నీ. మనకి శరీరం ఉంటుంది, దీనికి రోగం ఉంటుంది, కఫం ఉంటుంది, వాతం ఉంటుంది, పైత్యం ఉంటుంది, వయసు ఉంటుంది, దీనికి ఏవేవైతే ఆకలి, దప్పిక, మోహము, మోదము ఏవేవో ఉంటాయి కదా, ఉంటాయి. కానీ వాటిని అంటించుకోకుండా ఉండడం. అంటించుకుంటే పంది, అంటించుకోకుండా ఉంటే నంది. ఆ పంది ఏం చేస్తుంది, దాంట్లో వెళ్ళి పొరులుతుంది, వచ్చి అందరికీ అంటించుకుంటూ వెళ్ళిపోతుంది. అదే బురద నీరు, అదే కలువ అందులో నుంచే పుడుతుంది, కానీ అంటించుకోకుండా ఉండదు. అవి ఏవి బాధలు, నష్టాలు, కష్టాలు ఏవి లేకపోతే నేను కూడా కపాల మోక్షంలో ఉంటానంటే ఇది కుదరదు. ఇది సమాజం. ఇక్కడ శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది, ఆర్థిక కష్టాలు ఉంటాయి, ఎక్కువ తక్కువలు ఉంటాయి, మానవమానాలు ఉంటాయి, ఉంటుంది. మరి దీన్ని అంటించుకోకుండా ఉండాలి. పద్మపత్ర విబంబిస అనే చెప్తారు కదా, పద్మపత్రం ఇదే. ఆ తామర పత్రం ఆ నీటిని అంటించుకోకుండా, నీటి మీద దాని మీద నీరు పోసినా అది అంటించుకోదు, అట్లా వెళ్ళిపోతుంటాయి. అలాగూ ఈ కపాలంలో ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో వాసనలు, ఎన్నెన్నో పడినా దేనిని అంటించుకోకుండా మనం ఉండగలిగితే చిత్భస్మాన్ని సాధిస్తే, చితాభస్మం కాదు, చిత్భస్మం, ఆలోచనల భస్మం సాధించిన వాడికి కపాల మోక్షము ఎప్పుడు ఉంటుంది. కపాల మోక్షాన్ని సాధించినటువంటి మొదటి ఆదియోగే పరమశివుడు కదా. పరమశివుడు కపాల మోక్షాన్ని సాధించడానికి కారణం ఈ ఒకటే. సో మై డియర్ ఫ్రెండ్స్, కపాల మోక్షము ఉన్నది, సాధ్యమే. దానికి మన చేతిలో ఉందని చేయవలసిందంతా ధ్యానం. ఈ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ ఎప్పటికప్పుడు భస్మం చేసుకోవడం. యోగ చిత్తవృత్తి నిరోధ కదా. చిత్భస్మాన్ని సాధించడం, చితాభస్మం కాదు. ఎప్పుడైతే చిత్భస్మాన్ని సాధించామో కపాల మోక్షం మన చేతిలోనే ఉంటుంది. ఈనాడు కొన్ని లక్షల మంది కపాల మోక్షాన్ని సాధించినటువంటి ధ్యాన యోగులు, ధ్యాన మాస్టర్సు అడుగడుగున మనకి కనిపిస్తారు. ఒకప్పుడు చాలా తక్కువ మంది, ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. సో నారాయణరావు గారు, ఈ చక్కటి ప్రశ్న మీ ద్వారా కపాల మోక్షము ధ్యానంతో సాధ్యము, కపాల మోక్షం ధ్యానంతో సాధ్యం అన్న ఒక సవివరణతో అందరికీ పంచుకున్నందుకు ధన్యవాదాలు. తర్వాత ప్రశ్న, విషం అంటే ఏమిటి? విషం అంటే ఏమిటి? వాట్ ఈస్ పాయిజన్? వాట్ ఈస్ పాయిజన్? ఈ మధ్యనే ఫేస్బుక్లో, మరి సోషల్ మీడియా వేదికలో ప్రతిరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి మన స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ ఫౌండర్, పత్రిజీ కార్యదర్శి సాయి కుమార్ రెడ్డి గారు విలువైన ఆనిముత్యాలు లాంటి సందేశాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ పంపిస్తుంటారు. అందులో ఈ మధ్యనే వచ్చింది ఇది. ఒకానొక షామన్స్
మన హిమాలయాల్లో మనం యోగులు అంటాము. యూరప్లో టర్కీ, ఇస్తాంబుల్, క్రిమ్జన్ సర్కిల్ ఆ ప్రాంతంలో ఉన్న వారిని షామన్స్ అంటాం. పరమ గురువులు అనొచ్చు, యోగులు అనొచ్చు, పరమ గురువులు అనొచ్చు, షామన్స్, గ్రేట్ మాస్టర్స్. షామన్స్ అందరికీ నమస్కారం. వారు ఇచ్చినటువంటి గొప్ప సమాధానం. ఈ ప్రశ్నని వనజమ్మ తణుకు నుంచి అడుగుతున్నారు. తణుకు మేడం సాయి కుమార్ రెడ్డి గారి కొటేషన్స్ చూడండి. ఇటువంటి మంచి మంచి విషయాలు చాలా సరళంగా ఎంతోమంది యోగులు చెప్పినవి మనకు దొరుకుతుంటాయి. ఎనీహౌ, ఆ యొక్క పోస్ట్లో విషము అంటే ఏంటంటే, ఇంకా ప్రశ్న ఉంది. మనుషులు విషం చిమ్ముతారు అని అంటారు, నిజమేనా? ఓయమ్మో, వనజమ్మ గారు చాలా తెలివిగా అడిగారు. నేను మీదన ఒక్క లైన్ చదివి అదే అనుకున్నాను ప్రశ్న. విషం అంటే ఏమిటి అన్నదానికి సాయి కుమార్ రెడ్డి పోస్టర్ పెట్టారు. సో అనుబంధం ఏముందంటే ప్రశ్నలో, మనుషులు విషం చిమ్ముతారు అని అంటారు కదా, నిజమేనా? కొన్నిటికి ప్రకృతిలో సహజసిద్ధంగానే విషం ఉంటుంది. పాముకు తలలో, తేలుకు తోకలో. మనిషికి నిలువెత్తా విషం ఉంటుంది అని అనేక రకాల ప్రక్రియలు, అనేక రకాల సంఘటనలు మనకు తెలియచేశాయి. ఎస్, మనిషికి నిలువల్లా విషం ఉంటుంది అని. అందుకు మనిషిని కాటేసినది ఏదైనా అది ముందు చచ్చిపోతుందని కూడా అంటారు. అంత విషం ఉంటుంది మనిషిలో అని. ఎస్, ఇది నిజమే. మీరు ఏ రకంగా అడిగినా ఈ ప్రశ్న చాలా లోతైన ప్రశ్న, చాలా అర్థవంతమైనటువంటి ప్రశ్న అడిగారు. ఈనాడు సందేహాలు సమాధానాలకు ఒక మంచి కిక్ ఇచ్చే ప్రశ్న అడిగారు. సో మొదటగా విషం అంటే ఏంటి? ఎనీథింగ్ బియాండ్ వాట్ వీ నీడ్ ఈజ్ పాయిజన్. ఎనీథింగ్ బియాండ్ వాట్ వీ నీడ్ ఈజ్ పాయిజన్ అని ఆ శ్లోకంలో, ఆ పోస్టర్లో చెప్పబడుతుంది షామన్స్ మాస్టర్స్ ద్వారా. ఇట్ కెన్ బి పవర్, ఈగో, జెలసీ, ఫుడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మనిషికి తనకు కావలసిన కంటే ఏమాత్రం ఎక్కువ ఉన్నా అది విషంగా పరిమణిస్తుంది, విషంగా మారిపోతుంది అన్నది షామన్స్ తాలూకా సారం. విషం అలా పుడుతుంది. ఎక్కడ విషం ఉండదు, విషం ఇలా పుడుతుంది. అన్నమే కావలసినంత వండాము, కావలసినంత మందికి ఉండాలి, అక్కర్లేకుండా ఎక్కువ వండేసుకుని పెట్టుకుంటే అది విషం అయిపోతుంది కదా. అది సహజం. ఇంకా చెప్పాలంటే హిమాలయ విజ్ఞానం ప్రకారం ప్రతి విషయంలోనూ విషం ఉంటుంది. ప్రతి విషయంలోనూ విషం ఉంటుంది. ఆ విషయాన్ని మనం విషయ వాసనలుగా తీసేసుకుంటాం. కానీ మన లోపలికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే అది అనేక రకాల జీర్ణ ప్రక్రియలు జరిగి విషం మాత్రం మనలో ఉండిపోతుంది. అది ప్రతి జీవికి జరుగుతుంది, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఇంద్రియాలు దేనికైతే ఉన్నాయో, ఈ ప్రాణంతో ఏదైతే ఉందో, ఏదైతే అన్నిటినీ స్వీకరిస్తున్న ప్రతి దానిలోనూ కొంత విషం ఉంటుంది. అమృతంలో మృతం ఉన్నట్టు, ఆ పదంలోనే మృతం ఉంది. అలా మనం వింటున్న విషయాలు, చూస్తున్న విషయాలు, వాసనలు, రంగు, రుచి, వాసన, ప్రతి దాంట్లోనూ కూడాను విషం ఉంటుంది. మేబీ దాని పాలు చాలా తక్కువ ఉండొచ్చు, విషం పాలు చాలా తక్కువ ఉండొచ్చు. దీనిని హిమాలయ తత్వవేత్తలు, హిమాలయ విజ్ఞానవేత్తలు ఏం చెప్తారంటే, దీనిని ఎరుకతో గ్రహించి ఏమి తీసుకుంటున్నాం అన్నది ముఖ్యం కాదు, ఏం మాట్లాడుతున్నాం అన్నది ముఖ్యం, ఏమి వ్యవహరిస్తున్నాం అన్నది ముఖ్యం. దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాట ఒక విషయం కంటే 1000 రెట్లు పనిచేస్తుంది. కాబట్టి మాట పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. అందుకే శివుడు గర్లకంఠుడుగా ఉంటాడు. కంఠం నుంచి బయటకు వచ్చేది గరళము, గరళంతో మిక్స్ అయ్యి వచ్చేస్తుంది.
కాబట్టి చాలా 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 జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మాట పట్ల అని పరమశివుడు తాలూకా ఒక ప్రబోధం చెప్తూనే చెప్తుంది. అలాగే మింగేటప్పుడు కూడా ఏదంటే తినేయొద్దు, ఏదంటే అది వినేయొద్దు, ఏదంటే అది లోపలికి అబ్జర్వ్ చేసుకోవద్దు. అందుకు ఆయన గరళకంఠుడుగా ఉంటాడు. మింగితే మనం పోతాము, బయటకి వదిలితే అందరూ పోతారు. విషం కదా. సో ఇటువంటి విషమ పరిస్థితి మానవాళికి ఉంది ఫ్రెండ్స్. చాలా చక్కటి ప్రశ్న, చాలా లోతైన ప్రశ్న. విషయము విషమవుతుంది. తీసుకునేది ఆక్సిజను, వదిలేది కార్బను. తీసుకునేది ఆక్సిజన్, వదిలేది కార్బన్. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ కార్బన్ మనలో నుంచి? ఈ లోపల అప్పటికే పేరుకుపోయినటువంటి ఆ విషవాయువుల్ని కార్బన్గా మనం బయటకు వదులుతున్నాం. వాటిని స్వీకరించడానికి మన చుట్టూ ఉన్నటువంటి పచ్చటి ప్రకృతి, దానికి ఏం కావాలి? కార్బన్ కావాలి. అవే వదులుతాయి, ఆక్సిజన్ వదులుతాయి. ఇలా ఒక దాని మీద ఒకటి ఆధారపడి జీవించే ఒక గొప్ప ప్రపంచం. చూసారా? కాబట్టి మనం ఉంటేనే అవి, అవి ఉంటేనే మనం. ఈ కనీస పరిజ్ఞానం, విషయ జ్ఞానం ఉంటే మనం విషయానికి లోను కాము, మనలో విషము ఉండదు. ఎప్పుడైతే ఈ కనీస పరిజ్ఞానాన్ని మనం వదులుతున్నామో, మన విషయాన్ని తీసుకునేవి ఏవైతే ఇక్కడ లేవో ఆటోమేటిక్గా మనలో విషం ఎక్కువైపోతుంది. అప్పుడు నిలువెల్లా విషం అయిపోతుంది. మనం ఇక చేసే ప్రతి పని విషతుల్యం అయిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఒక పచ్చటి మొక్క మనకు తెలియకుండానే మన విషయాన్ని తీసుకుంటుంది, మన విశేషమైన జ్ఞానాన్ని మనకు వదులుతుంది. ఎందుకు మొక్క ఉంది అంటే మన కార్బన్ తీసుకోవడానికి. ఎందుకు మనిషి ఉన్నాడంటే అది ఇచ్చిన ఆక్సిజన్ మనం తీసుకోవడానికి. మరి మనం ఆ మొక్కని నరికేస్తుంటే, ఈ అడవులన్నీ నరికేస్తుంటే మనం విషం అయిపోతున్నాం కదా. కొత్తగా మన విషయాన్ని తీసుకునేవేవి లేవు కదా. కాబట్టి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే మనం ఉండగలిగితే, ఎంతో చక్కగా చెప్పారు షామన్స్. అందుకే ఇది చాలా సమగ్రమైన ప్రశ్న. ఎనీథింగ్ బియాండ్, ఏదైతే నీ అవసరానికి మించి ఉందో నీ దగ్గర, అది విషం అయిపోతుంది. ఇలా ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలి. ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్నే మళ్ళీ మనకి ఈ గాలిలోకి వదిలే ఏకైక ప్రాణి గోవు, కౌ, COW, కౌ, ఆవు, గోమాత అంటాం. అందుకే ఇది చాలామంది గుర్తించాలి. ఆక్సిజన్ని తీసుకుంటుంది, మళ్ళీ ఆక్సిజన్ని వదులుతుంది. ఈ సృష్టిలో ఏ ప్రాణి కూడా ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదలదు. ఆక్సిజన్ తీసుకుంటే కార్బన్ వదులుతాయి. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, దాని చెప్పక్కర్లేదు. అవి ఆక్సైడ్స్, డిటాక్సైడ్స్ ఇవన్నీ వస్తాయి. కానీ ఒక్క గోవు మాత్రం ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆక్సిజన్ వదులుతుంది. అది మరి ఆహారం తింటుంది కదండి, అది కొంత విషయాన్ని లోపలికి వేసుకుంటుంది కదా. మరి ఏం చేయగలుగుతుంది అది? ఎస్ ఫ్రెండ్స్, అది తీసుకున్నాక ఆహారంలో ఉన్న విషాన్ని తన మాంసంలోకి పంపించేస్తుంది. ఆ ఆహారంలో ఉన్న విషయాన్ని, ఆహారంలో ఉన్న శక్తిని పాలలోకి పంపిస్తుంది. అందుకు ఎన్ని యుగాలు వచ్చినా, ఎన్ని ధర్మాలు వచ్చినా, ఎన్ని కాలాలు వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా, ఆవు పాలుని మించినటువంటి అమృతము పిల్లలకి ఇంకొకటి లేదు కదా. ఆవు పాలల్లో మరి ఇంకా చూడక్కర్లేదు మనం. ఏ కాలమైనా, కరోనా కాలమైనా, స్వైన్ ఫ్లూ కాలమైనా, ఇంకే కాలమైనా ఆవు పాలుని మించినటువంటి వ్యాధి నిరోధక శక్తి ఇంకొక దాంట్లో లేదు కదా. ఒక్క 1% కూడా దాంట్లో విషం ఉండదు. అందుకు తల్లి తర్వాత మనం తల్లిగా భావించుకుంటాము గోమాతని. అలానే మిగతా జీవరాశులు మనకు వేరే కాదు. దీని అర్థం ఇది, దీని అవసరం ఇది. అటువంటి గోవుల్ని నరికేస్తూ ఉంటే మనం విషం అయిపోయినట్టు కదా.
అటువంటి గోవుల్ని గోవధశాలకు పంపిస్తుంటే అంతకంటే నిలువెత్త విషయం ఇంకేం కావాలి మనకి? అటువంటి గోవుల్ని ఈరోజు కనుమరుగైపోతుంటే మొత్తం విషం కాకుండా ఎలా ఉంటుంది? సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకు గోమాంసం నిషిద్ధం ఆహారానికి, అంతేగాని హిందూ ముస్లిము ఇంకోటి అని కాదు. ఈ విషయం తెలియక మతాల భ్రాంతిలో, కులాల భ్రాంతిలో, వర్ణాల భ్రాంతిలో ఇవాళ హిందూ ముస్లింలు ఏంటి ప్రతి ఒక్కరూ గోమాంసం తినేయడానికి గోవధను ప్రోత్సహిస్తుంటే ఇంకా ఇంతకంటే విషతుల్యమేం కావాలి? ఇంతకంటే విషమైనటువంటి విషాదకరమైన సంఘటన ఇంకోటి ఏముంటుంది? గో కళేబరాలలో, కబేలాలలో రోజుకు 3,000 నుంచి 5,000 గోవులు ఒక్కొక్క దగ్గర వధించేస్తున్నారు. అది మొత్తం ప్రపంచానికి, మానవాళికే ఒక పెద్ద విషం ఇటువంటి ప్రక్రియ. ఒక్క గోవు ఉన్న చోట 100 మందికి ఆక్సిజన్ అందించగలుగుతుంది. అది 100 మందికి ఆహారాన్ని అందిస్తుంది, బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తుంది. కాపాడుకునే వాటిని పెట్టుకుందామా? గోమాతల్ని రక్షించుకుందామా? విజ్ఞానవంతులుగా ఉందామా? గోవులన్నింటినీ చంపేసి నిలువెత్తు విషంతో దహించుకుపోదామా? అది మన చేతిలో ఉంటుంది. వనజమ్మ గారు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది విషం అంటే, ఇదే విషయాన్ని అందరూ చెప్తారు, పరమయోగులందరూ చెప్తారు. సమృద్ధిగా ఉండమని, సహజత్వంతో ఉండమని, సరళత్వంతో ఉండమని. మనం మనలా ఉంటే చాలు, ప్రపంచం అంతా మనకి అన్ని అందించడానికి మన ముందు ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది. సో ఎక్కడైతే చక్కటి ధ్యానం ఉంటుందో, సాంగత్యం ఉంటుందో, స్వాధ్యాయం ఉంటుందో, ఆశ్రమాలు ఉంటాయో, మునివాకిళ్ళు ఉంటాయో, ఆధ్యాత్మిక సంస్థలు ఉంటాయో, అక్కడంతా కూడా విషం తాలూకా ప్రభావం తక్కువ ఉంటుంది. ప్రతి మనిషి తన విషయంలో ఉన్న విషాన్ని తగ్గించుకోగలుగుతాడు. సో అన్నీ అద్భుతంగా జరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ వనజమ్మ గారు, చక్కటి ప్రశ్న వేశారు. సో మరొక ప్రశ్న, ఈ ప్రశ్న పంపించింది వరలక్ష్మి మేడం, విజయనగరం. మన కర్మలు మనం తప్పక అనుభవించవలసిందేనా? మన కర్మలు మనం తప్పక అనుభవించవలసిందేనా? మరి అలా అయితే ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం చేస్తే మన కర్మల నుంచి మనం తప్పించుకోవచ్చా? వివరించండి. మన కర్మలు మనం తప్పక అనుభవించవలసిందేనా? మరి అలా అయితే ధ్యానం ఎందుకు చేయాలి? రెండు ఉన్నాయి దీంట్లో. అనుభవించాలి కదా, అయితే మరి ఎందుకు ధ్యానం చేయాలని ఒక అర్థము. మన కర్మలు మనం అనుభవించాలి కదా, అలా అయితే మరి ఎందుకు ధ్యానం చేయాలి అన్నది ఒక అర్థము. మన కర్మలు మనం అనుభవించాల్సిందే కదా, అయితే మళ్ళీ ఎందుకు ధ్యానం చేయాలి? ధ్యానం చేస్తే మన కర్మల నుంచి మనం తప్పించుకోవచ్చా? వివరించండి. చాలా చక్కటి ప్రశ్న. ఎంతోమంది ఇటీవల ధ్యానం చేస్తున్నప్పుడు ఈ కన్ఫ్యూజ్ రావడం సహజం. కర్మలు తప్పించుకోవచ్చా? అసలు వాళ్ళకి ఏవో కర్మలు ఉన్నాయని. కర్మలు ఇందులో ఇంకా గొప్ప విషయం ఏంటంటే కర్మకి వ్యత్యాసం తెలియకుండా కర్మేదో తెలియదు. కర్మలు తప్పించుకోవాల్సిన పని లేదు, హాయిగా అనుభవించండి. కర్మలు తప్పించుకునే ప్రయత్నం చేయాలి. కర్మ ప్రక్షాళన కోసం ఎవరైనా వెతికితే పాపం ఆ అడిగేటప్పుడు కూడా సార్ మాకు అన్నం లేదు అంటారు. ఆ అన్నం ఉన్న చేతిలో ఉన్న అన్నాన్ని అందరికి చల్లేయచ్చా అంటారు. ఇలా ఉంటాయి ప్రశ్నలు కొన్నిటికి. సో మాకు
కర్మలు. ఫ్రెండ్స్, చాలా మంచి ప్రశ్న మేడం ద్వారా మనకు వచ్చింది. రెండు ఉంటాయి, కర్మ, కర్మ. ఒత్తుక కర్మ, ఒత్తుక కర్మ. ఏదైతే మనం చేస్తున్నామో దాని పేరు కర్మ. బుద్ధి కర్మానుసారిణి. ఏదైనా చేస్తున్నాం, మనం చదువుతున్నాం, ఉద్యోగం, వ్యాపారం, పక్కవారికి సహాయం, మిత్రత్వం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన లైఫ్లో చేస్తున్న ప్రతిదీ కర్మే. కర్మని అనుభవిస్తున్నాము, బాగానే ఉంది. బట్ అది చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఉంటుంది చూసారా, ఫలితం ఉంటుంది చూసారా, అది మనకి ఇష్టం ఉండదు. అది కర్మగా రూపాంతరం చెందుతుంది. ఏ పని అయితే మనం చేస్తున్నప్పుడు మంచిగానే చేసుకెళ్ళిపోతున్నామో ఆ పని రివర్స్ అయిన తర్వాత దాని ఫలితం వచ్చినప్పుడు ఈ చెయ్యి వచ్చి అక్కడ కొట్టుకుంటే దాని పేరు కర్మ. ఇలాంటి వాళ్ళకి సహాయం చేశాను నేను అని చీచి చూసారా, సహాయం చేసినప్పుడు చేసేసినాము, అనిపించింది, చేయాలనిపించింది, చేసేసినాము. తీరా చేసిన తర్వాత ఏదో సందర్భంలో ఎదురు తిరిగారు, లేదు ఏదో జరిగింది, అది మీకు నచ్చలేదు, దానివల్ల మీ చెయ్యి ఇక్కడ వచ్చి కొట్టుకుంటుంది. నా కర్మ. ఇలాంటి వాళ్ళతో మిత్రత్వం చేశాను, ఇలాంటి వాళ్ళకి స్నేహం చేశాను, నా కర్మ. ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నాను, నా కర్మ. ఇలాంటి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉండి చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత నా కర్మ ఇలా కాలింది. కర్మ కాలితే ఇబ్బంది లేదు, కాలదు, కానీ కాలింది అనుకుంటుంటా. నా కర్మ ఇలా కాలింది. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా చక్కటి ప్రశ్న, సరళ పరిప్రశ్న. ఎస్, కర్మ సిద్ధాంతంలో భగవద్గీతలో ఎంతో అద్భుతంగా కర్మ, దాని తీరుతెన్నులు విస్తారంగా కర్మయోగంలో వివరించడం జరిగింది. అది అలాగే ఉండిపోయింది, మన కర్మలు ఇలాగే ఉన్నాయి. పరిస్థితి కర్మకి కూడా మనం ఆ డిఫరెన్స్ తెలుసుకోకపోవడమే అని చెప్పక తప్పదు. రెండవది, ఖచ్చితంగా అనుభవించాలి. మరి అనుభవిస్తే ధ్యానం ఎందుకు చేయాలి? ఇది క్వశ్చన్, ఇది ఇంకా మంచి క్వశ్చన్, మంచి లాజిక్. ఎస్, కర్మలు అనుభవించాలి అంటే ధ్యానం చేయాలి. చేస్తే మేలేంటి? కష్టమైన కర్మలు, భౌతిక కర్మలు అతి సులభంగా, సూక్ష్మంగా జరిగిపోతాయి అని చెప్పొచ్చు. అందరి ధ్యాన అనుభవాల సారము ఇంతే. ఎన్నో జన్మల నుంచి తీసుకొస్తున్నటువంటి జన్మల కర్మలు సైతం ఒక ధ్యాని, ఒక సాధకుడు ధ్యానం సాధన చేసుకుంటూ ఉంటే స్థూలంలో జరగాల్సినవి సూక్ష్మంగా జరిగిపోతుంటాయి. ఇంత సులభంగా చెప్పొచ్చు దీనికి. తద్వారా కర్మను తప్పించుకోవడం కాదు ఇది. గొప్ప కర్మను సైతం కర్మగా మార్చుకోవడం, గొప్ప శాపాన్ని సైతం వరంగా మార్చుకోవడం. ఇంతవరకు ధ్యాన సాధన, యోగత్వము, అన్వేషణ, తపస్సు దేనికంటే ఎన్నో వరాలు పొందడానికి, ఎన్నో కొత్త వరాలు పొందడానికి. ధ్యానం ఏం చెప్తుందంటే ఇప్పటికే నీ దగ్గర ఉన్నటువంటి లక్షల శాపాలను వరాలుగా మార్చుకోవడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. ఇది ధ్యానం తాలూకా సత్యం. అప్పటికే అనేక జన్మల పరంపరలో, అనేక కర్మల పరంపరలో, అనేక జన్మల నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినటువంటి అనేక కర్మలు రోగాలుగా, కష్టాలుగా, బాధలుగా, అనేక రకాల ఈతి బాధలతో, పేదరికంతో, ఇంకా రకరకాలు అంగవైకల్యాలతో, ఒకటేమిటి దాని రీజన్స్ దానికి ఉన్నాయి. ఏది ఊరికే కాలేదు, నీ మీద ఎవరూ పగపట్టలేదు. అనేక జన్మల్లో మనం చేసినవి మనకే తిరిగి వస్తే అవి నచ్చకపోతే కర్మ అయి కూర్చుంది అంతే. అది కర్మ, అది నచ్చట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే సాధన చేస్తారో, ధ్యాన సాధన చేస్తారో, అనుభవించక తప్పదు, దాన్ని ఎవడు తప్పించలేడు. కాకపోతే స్థూలంలో జరగాల్సినవి సూక్ష్మంలో జరుగుతాయి. ఎందుకంటే ధ్యానం అంటే సూక్ష్మలోకానికి తలుపులు తెరవడం. నీ దగ్గర ఇంకొక లోకం ఉంది, ఆ లోకం ఎప్పుడు నువ్వు ఉపయోగించుకోలేదు.
నీ దగ్గర ఇంకొక అద్భుతమైన అవకాశం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అది సద్వినియోగం చేసుకోవడం ప్రారంభిస్తే ఇవన్నీ చాలా చిన్నవైపోతాయి. అందుకు ధ్యానం చేసిన వారికి స్థూలంగా పొందాల్సినటువంటి క్యాన్సర్, హార్ట్ అటాక్, ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సూక్ష్మంలో జరిగిపోతుంటాయి, కళ్ళలో జరిగిపోతుంది. ఇది కళ కాదు, భ్రమ కాదు. కళ్ళు తెరిచి అమ్మో నాకు హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఎస్, వచ్చింది. ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేసుకొని వచ్చింది, ఇప్పుడు వచ్చింది. అది సూక్ష్మంలో అయిపోయింది. అది నీ ధ్యానం వల్ల నీకు కలిగినటువంటి మేలు. క్యార్లెస్ కాష్నడా, ఆర్ట్ ఆఫ్ డ్రీమింగ్, అందులో ఈ విషయాలన్నీ అద్భుతంగా చెప్తారు. ఈ ఒక్క విషయం తెలియక అందరూ స్థూల లోకంలో ఉండిపోయి సూక్ష్మలోకానికి తాళాలు వేసుకొని ఆ తాళాలు ఎక్కడో పడేసి కర్మలన్నింటినీ కర్మలుగా భావించి నానా అష్ట కష్టాలు పడుతున్నారు. ఎవరైతే ధ్యాన ప్రపంచంలోకి వస్తారో తాళపు చెవులు దొరుకుతాయి, సూక్ష్మలోకం తెరవబడుతుంది. ఇక్కడ కర్మలన్నీ అక్కడ కర్మలుగా, ఇక్కడ కష్టపడాల్సినని ఎంతో శక్తితో, ఎంతో కష్టంతో, ఏడుపుతో, ధనంతో, నానా బాధలతో ఇక్కడ మనం దాటాల్సినటువంటి ఈ దరిద్రమంతా, ఈ ఈ ఈ యొక్క పెంట అంతా, ఈ కంపు అంతా అక్కడ ఇంపుగా మారిపోతుంది. ఇదే హనుమంతుల వారు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అద్భుతమైన వరం, సూక్ష్మ శరీర యానం, సూక్ష్మ శరీర జీవితం. ధ్యానం చేస్తేనే సాధ్యం, ధ్యానం చేయకపోతే సాధ్యం కాదు. ఇది ఈ ప్రశ్నలోనే ఉంది. అది ఎస్, ధ్యానం చేస్తే మన కర్మలు మనం తప్పించుకోవచ్చు, దగ్ధం చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే ఇంకా చెప్పాలంటే ఒక కత్తి సిరితే అది పత్తి అయిపోతుంది, ఒక విషం ఇస్తే అది పాయసం అయిపోతుంది. ప్రహ్లాదుని చరిత్ర మనం అందరూ చూసాం. అంత ధ్యాన యోగి, తపో యోగి కూపటి ఆ సూక్ష్మ లోకాన్ని ఇక్కడ స్థూలంలోకి తీసుకొచ్చాడు. అంతే జరిగింది అక్కడ. స్థూల, సూక్ష్మ, కారణ. ప్రతిదీ కష్టం అనుకుంటున్న ప్రతి కష్టానికి ఒక కార్యం ఉంది, ఒక కారణం ఉంది, ఒక రీజన్ ఉంది, ఒక కాజ్ ఉంది. అది మనం చూడకుండా ఇవన్నీ ఇప్పటికిప్పుడే మనకేవో కష్టాలు అనుకుంటున్నాం, నష్టాలు అనుకుంటున్నాం, మన కర్మలు అనుకుంటున్నాం. కాదు మిత్రులారా, అవన్నీ ఒకప్పటి కర్మలే. ఆ కర్మల్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల, ఆ కర్మల్ని అవగాహన చేసుకోకుండా కర్మలుగా మార్చుకోవడం వల్ల మనల్ని జన్మ జన్మలుగా వెంటాడుతున్నాయి. డిఎన్ఏ అంటాం దీన్నే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు తక్షణం మానవాలి, కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతంలో వెరీ సింపుల్గా 3-4 మాటల్లో చెప్పాలంటే, ఏదో ఒకటి చెయ్యి. ఒకటో సిద్ధాంతం, ఏదో ఒకటి చేసుకోండి, ఒకటో సిద్ధాంతం. రెండవ సిద్ధాంతం, ఏదో ఒకటి చెయ్యి, పక్కవాడికి హాని చేయొద్దు. పక్కవాడికి హాని చేయొద్దు. పక్కవాడు అంటే అక్కడ మనిషి కాదు, పక్కింటోడు మాత్రమే కాదు, పక్క జీవరాశి. ఈ ఒక్కటి అర్థమైతే చాలు. హాని చేయకుండా నువ్వేమైనా చేసుకో. మూడవ కర్మ సిద్ధాంతం, నీకేదో కావాలనుకున్నావు కదా, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, జ్ఞానము, శక్తి, సంపద, పేరు, ప్రతిష్ట, ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో, ఎస్, నువ్వు కావాలనుకోవడం కరెక్టే, బుద్ధి కర్మానుసారిని. ఆనందము, ఇవన్నీ కావాలనుకుంటున్నావు కదా, ఇవి కావాలి అనుకుంటే నీ దగ్గర ఏదైతే కావాలనుకుంటున్నామో అది నీ దగ్గర ఉన్నది 10 మందికి పంచు. దిస్ ఈస్ కాల్డ్ గివింగ్ అండ్ రిసీవింగ్, రిసీవింగ్ అండ్ గివింగ్. లా ఆఫ్ కర్మ. లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ కర్మ భారతీయులకు పేటెంట్, కానీ ఇక్కడ లా ఆఫ్ కర్మ పేటెంట్ అయిపోయింది. మనకేం కావాలి? ఆనందం కావాలి. మన దగ్గర ఉన్న ఆనందం 10 మందికి ఇవ్వాలి. అది కాకుండా మనం 10 మంది చెవుట్లో ఆ విషయాన్ని, దుఃఖాన్ని నింపే మాటలు పెడితే 10 మందితో ఎక్కువై, 10 రెట్లు ఎక్కువై మనకి అరగంట తర్వాత అంతే దుఃఖం మనకు సంప్రాప్తిస్తుంది. నన్ను అందరూ దుఃఖపెడుతున్నారు, ఎవడు నేను దుఃఖపెట్టట్లేదు. నువ్వు అందరూ దుఃఖం పంచావు. అది లా ఆఫ్ కర్మలో, యూనివర్సల్ లాలో, న్యాచురల్ లాలో 10 రెట్లు ఎక్కువై నిన్నే కొడుతుంది. అది నువ్వు మాట్లాడితే నీకు ఆనందమే కావాలనుకుంటే నువ్వు 10 మందికి ఆనందాన్నే పంచాలి. అప్పుడు 100 రెట్ల ఆనందం నీ దగ్గరికి అరగంటలో వస్తుంది, అనతి కాలంలో వస్తుంది. నీకేది కావాలంటే అది కరుణ, ప్రేమ, ఫ్రెండ్షిప్. నీకు ఫ్రెండ్షిప్ కావాలి, నీ చుట్టూ ఉన్న 3-4 ఫ్రెండ్షిప్ చేయి.
నీ చుట్టూ ఉన్న 3-4 జీవరాశులతో ఫ్రెండ్షిప్ చేయి, నీకు ఇంతమంది ఫ్రెండ్స్ వస్తారు. ఉన్న చుట్టూ ఉన్న 3-4తో శత్రుత్వం పెట్టుకుంటే అరగంటలో 100 మంది శత్రువులు వస్తారు తప్ప మనం ఏది ఇస్తున్నాం అది వస్తుంది కదా. అది లా, న్యాచురల్ లా, సహజమైనటువంటి నియమం, సృష్టి నియమం. ఈ ఒక్క లాజిక్ని మిస్ అయిపోతున్నాం మనం. సృష్టి నియమం. ఏది మనకి కావాలనుకుంటున్నామో అది ఎవరో నువ్వు చెప్తే నీకు రాదది. బుద్ధి కర్మానుసారిణి. నీ కర్మ అనుసారంగా నీకు బుద్ధి పుడుతుంది. నేను ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా. అది ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి. నాకు ఇది కావాలనా? ఎవరు అడిగారు నీకు ఆనందం కావాలి అంటే అందరూ చేతులు ఎత్తారు. ఆరోగ్యం కావాలంటే ఓ, శాంతి కావాలా ఇంకా, అందరూ దానికి అన్వేషిస్తుంటాం, అందరం చేస్తుంటాం. బట్ అది రావడానికి ఏం చేయాలో చేయట్లేదు. అది ఇక్కడ జరిగినటువంటి ఒక తప్పటాడు. దాన్ని సరిచేసేదే ఈ యొక్క కర్మ సిద్ధాంతంలో 3వ సిద్ధాంతం. ఇవి విని ఉంటే కాదు, ఆచరణకి మాత్రమే. విని వదిలేస్తే కర్మ అయిపోతుంది. ఒక కర్మ అయిపోతుంది. కర్మయోగం అయిపోతుంది విని వదిలేస్తే. ఈ జన్మ పరంపరల వరకు నేను వెంటాడుతుంది. ఏ జన్మలో అయితే విన్నామో, విని వెంటనే ఆచరణకి మొదలు పెడతాము, కర్మ కరగడం ప్రారంభించి కర్మగా రూపాంతరం చెందడం జరుగుతుంది. ఇదే కదా కర్మ సిద్ధాంతం. ఇది ఉందని లేదని ఎందుకు వచ్చింది గోల? ఇటీవల ఓ చక్కటి కర్మ సిద్ధాంతం చాలా సరదాగా ఉదాహరణ. ఒక వ్యక్తి అలా వెళ్ళిపోతున్నాడు. పక్కవారి తోటలో కొన్ని పళ్ళను చూశాడు, ఫ్రూట్స్. ఎవరు చూశాయి? కళ్ళు చూశాయి అంతే. లోపటి నుంచి అనిపించింది వెళ్ళి తీసుకురా అని. చూసినవి కళ్ళు అయితే నడిచింది కాలు చూడలేదు, చూసింది కాలు నడిచి వెళ్తే చేతులు ఏం చేసాయి? ఆ పండుని తెంపేసినాయి. తీసుకున్న ఫ్రూట్ని చేతులు తిన్నాయా? వెంటనే నోరు తినేసింది. దీన్నంతా కాపలాదాడు చూశాడు, వచ్చాడు, పడామని వీపు మీద 4 వేసాడు. కళ్ళు నుంచి నీళ్ళు వచ్చాయి. వీపు మీద కొడితే వీపు మీద నీళ్ళు రాలేదు. దేనిలో నుంచి నీళ్ళు వచ్చాయి? కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఇదే కర్మ సిద్ధాంతం అంటే. ఇదే కర్మ సిద్ధాంతం. ఉందా లేదా దీని మీద పంచాయతీ ఎందుకు ఇంకా? సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిదీ కర్మ సిద్ధాంతం అనుసారమే నడుస్తుంది. నువ్వు తెలుసుకున్నా తెలిసిపోనా, తెలుసుకుంటే తెలుసుకున్నట్టు నడుస్తుంది, తెలియకపోతే తెలియనట్టు. విని వదిలేస్తే కర్మ అయిపోతుంది, విని ఆచరిస్తే కర్మ అవుతుంది. ఇది 3వ సిద్ధాంతం. రమణేశ్వర గారు అంటారు, సీనియర్ మాస్టర్, ప్రపంచమంతా గివింగ్ అంట, ఒక్క మనిషి మాత్రమే రిసీవింగ్ అంట. ఏం రిసీవ్ చేసుకుంటాడు? ఏమని ఇస్తే కదా రిసీవ్ చేసుకోవడానికి. నాటుకున్నదే కోసుకుంటాం, పండించుకున్నదే వండుకుంటాం. ఏది పండించుకుంటే అదే వండుకుంటాం, 10 రెట్లు ఎక్కువై. ఈవేళ అనారోగ్యం మనకు వచ్చిందంటే ఎంతోమందికి అనారోగ్యాన్ని ఇచ్చి ఉంటాం మనం. అదే ఆరోగ్యాన్ని మనం 10 మందికి పంచితే ఆరోగ్యవంతులుగా ఉంటాము. ఈరోజు సంపద పరులుగా ఉన్నాం మనం అంటే, సమృద్ధిగా ఉన్నామంటే ఎంతోమందికి ఆ సమృద్ధిని ఇచ్చాము, మనం సమృద్ధిగా ఉంటాము. మనం శాంతిలో ఉన్నాము అంటే 10 మందికి శాంతిని ఇచ్చాము కాబట్టి మనం శాంతిలో ఉన్నాము. 10 మందిని అశాంతి పరి చూడండి, 1 గంట 2-3 గంటల తర్వాత మీకు ఒక 10 రోజులు తరగని అశాంతి మీకు నిండా నిండిపోతుంది. ఇది లా ఆఫ్ కర్మ. భగవద్గీత పత్రిజీ సులభంగా చెప్పారు. ఇక 4వ సిద్ధాంతం, నువ్వే చేయాలి, నువ్వు లేకుండా చేయాలి. దాని పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. నువ్వే చెయ్యాలి, నువ్వు లేకుండా చెయ్యాలి. నువ్వే చేయాలి. ఎవరు చేస్తారు పిరమిడ్ నిర్మాణం? ఎవరు చేస్తారు శాకాహార జగత్తు ప్రచారం? ఎవరు చేస్తారు ధ్యాన జగత్తు ప్రచారం? ఎవరు చేస్తారు సనాతన భారతీయ ధర్మ శాస్త్రాన్ని అందరికీ అందించడం? మనమే చేయాలి. అన్నీ నేర్చుకుంటూ ఉండాలి. మనం చేయాల్సింది మనం చేయాలి, మనమే చేయాలి. ఇక్కడ ప్రత్యేకంగా కటౌట్లు ఎవరికి పెట్టబడవు.
ఎవరికి ప్రత్యేక పీఠాలు ఇవ్వబడవు, ప్రత్యేక ఏమి లేదు ఇక్కడ. బట్ యు హ్యావ్ టు డూ ఇట్ ఆర్ డై. ఇందులో మొహమాటం ఏమీ లేదు కదా. చెయ్యాలి అనిపిస్తే చెయ్యడమే. నువ్వే చేయాలి. నీ పేరు ఉండదు, నీ ఊరు ఉండదు, నువ్వెవడో తెలియదు. దీన్ని అంటాడు, నువ్వు ఉండాలి, నీ నీడ ఉండరాదు, నీ నీడ ఉండరాదు. మామూలుగా లోకంలో మనం వెళ్తూ ఉంటే మన నీడ కూడా సహజం కదా, కానీ నీడ కూడా ఉండకుండా నువ్వు జీవించగలాలి అంటాడు. నేనేదో మంచి చేస్తున్నాను, మంచి పొందుతావు, చెడ్డ చేస్తున్నాను, చెడ్డ పొందుతావు. కానీ ఇక్కడ నేనే లేదే, బట్ నువ్వే చేయాలి. నువ్వు మంచి పొందవు, చెడ్డ పొందవు. భగవద్గీత తాలూకు అసలు సిసలైన అర్థమంతా ఈ ఒక్క సూత్రంలోనే మొత్తం ఉంది, నిబిడీకృతమై ఉంది. సర్వధర్మాలు వదిలేవాయి, ముందు అధర్మం నుంచి ముందు అధర్మము వదులు, పరధర్మం వదులు, స్వధర్మంలోకి రా, తర్వాత పరమధర్మంలో ఉండు. ఇవన్నీ చెప్పుకొచ్చింది ఆయనే. ఇంత చెప్పి ఇంత గొప్పగా వచ్చినాము అనుకున్న టైంలో ఓ పని చేయి, సకల ధర్మాలు వదిలే అంటాడు. మైండ్ బ్లాంక్ అవుతుంది అందరికీ. సర్వధర్మ పరిత్యజ్య, సకల ధర్మాలు, ఇక మంచి లేవు, చెడ్డ లేదు, కర్మ లేదు, వదిలే. చేయాల్సింది చెయ్యి, చేయాలనిపించింది చెయ్యి. నువ్వు లేకుండా చెయ్యి. దిస్ ఈజ్ ఫోర్త్ స్టేట్. నువ్వు లేకుండా చేయాలి, నువ్వే చేయాలి, నువ్వు లేకుండా చేయాలి. ప్రపంచం అర్థం చేసుకోవడానికే, షాక్ నుంచి కోలుకోవడానికే కొన్ని సంవత్సరాలు పట్టింది. ఒకసారి ఏమైందంటే ఋషికేశ్లో ఉండే ఆశ్రమ అధిపతులకి గంగాజల ప్రవాహం ఎంత సహజమో భగవద్గీత ప్రవాహం అంతే సహజం. వాళ్ళకి ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం భగవద్గీత పారాయణంలో, సాధనలో, అనుభవంలో అందులో మునిగి తేలుతుంటారు. మాట్లాడితే భగవద్గీత మాట్లాడతారు. అటువంటి వారు అందరినీ కూర్చోబెట్టి ధ్యాన సాధన చేపిస్తూ పత్రిసారు ఆ ధ్యానంలో, ఆ సాధనలో వారు మధ్యలో చెప్తుంటారు కదా, ధ్యాన సాధనకి వేలు ఊదుతూ మధ్యలో ప్రవచనం ఇస్తారు కదా, సందేశం ఇస్తుంటారు కదా, ఇస్తూ చాలు ఇంతవరకు మీరు చేసిన ధర్మాలు, ఇకనైనా ధర్మాలన్నీ విడిచిపెట్టండి అని కృష్ణుడు చెప్తున్నాడు అని చెప్పాడు. వాళ్ళకి ధ్యానంలోనే షాక్ వచ్చింది, ఉలుకు వచ్చింది. వాళ్ళు గొప్ప ధర్మానికి ప్రతినిధులుగా ధర్మాన్ని ఆచరణిస్తూ మేము గొప్ప ధర్మాల్లోనే ఉన్నాము అని భావిస్తున్న వారి దగ్గర కూర్చొని చాలు ధర్మాలు పరిత్యజించండి, అసలు అప్పుడు ధర్మం ఏంటో తెలుస్తుంది అని కృష్ణుడు చెప్పాడు కదా అంటే వాళ్ళు షాక్ అయ్యారు. స్వామీజీ, ఈవేళ ఈ గొప్ప అద్భుతం భగవద్గీతలో నుంచి మీ దగ్గర నుంచి మేము సాంగత్యం చేశాము అని. అందరూ చిన్నపిల్లలు కూర్చుండిపోయారు కింద, దీన్ని ఇంకా చెప్పండి అని. అప్పుడు చెప్పారు, ఏమీ లేదు, మనమే చేయాలి, మనం లేకుండా చేయాలి. ఋషికేశ్లో పిరమిడ్ ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. కానీ మనకేముండదు, కట్టేయాలి, వెళ్ళిపోవాలి. ఈ ఆశ్రమాలన్నీ ఎవరు నిర్వహించాలి? మనమే చేయాలి. ఈ ధర్మాలన్నీ ఎవరు ప్రచారం చేయాలి? మనమే చేయాలి, మనం లేకుండా చేయాలి. దాని పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఇక్కడ ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, పిరమిడ్ల నిర్మాణం ఎవరి కోసమో కాదు, మనమే చేస్తున్నాం, మనం లేకుండా చేస్తున్నాం. ఇది గొప్ప అద్భుతం, ఇది గొప్ప కర్మయుగం, గొప్ప ఆనంద యుగం, గొప్ప ఆత్మజ్ఞాన యుగం. ఆ యుగానికి బీజాలు వేశారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత లోతైన విశ్లేషణ, ఎంత గొప్ప సత్యము దీంట్లో నిబిడీకృతమైందో చూడండి. ఎస్, ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వాళ్ళకి గత జన్మల పరంగా అనేక శాస్త్రాలు, అనేక రకాల కర్మల్ని విభజించి, వర్గీకరించి, సంచిత ఆగామి కర్మలని, ప్రాబద్ధ కర్మలని,
మహారామాయణం ఒక రకంగా, మనుశాస్త్రం ఒక రకంగా, కర్మశాస్త్రం ఒక రకంగా, వైదికం ఒక రకంగా, అనేక రకాలు శాస్త్రాలు మనకు అనేక రకాల కర్మల్ని, కర్మశాస్త్రంలో ఉండే అర్థాలని బోధిస్తున్నాయి. బట్ ఏ కర్మ అయినా ఏదైతే మనల్ని బాధిస్తుందో, బాధ పెడుతుందో ఇప్పటికైనా గుర్తెరుగుదాం. మనం అందరికీ ఏది ఇస్తే అది మనకు వస్తుంది. మనమే లేకుండా చేస్తే మనల్ని ఏ కర్మ అంటదు అన్న అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటూ, ఈ యొక్క వరలక్ష్మి గారు విజయనగరంకి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ, ఇంకా మరిన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలని సందేహాలు సమాధానాలు శీర్షికలో మనం ఈ సందర్భంగా మరింత విస్తారంగా మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.